అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరికీ గుడ్ మార్నింగ్. నేను డైలీ వైజ్గా ఏంజల్ గైడెన్స్ తీద్దాం అనుకున్నాను కదా, అంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన. అది డైలీ మార్నింగ్ టైంలోనే వస్తుందండి. నిన్న కొంచెం టైం సెట్ అవ్వక కొంచెం లేట్గా పెట్టాను, కానీ ఎవ్రీడే మార్నింగే వస్తుంది. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా మీరు వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మీరు చెప్పండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అని అంటే, మీరు ఏదో ఒక అవకాశం కోసం, అది మనీకి సంబంధించిన దానికోసమైనా, లేదు మీ రిలేషన్కి సంబంధించి అయినా, ఏదో ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారండి. అంటే ఆ అవకాశం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు వేరే వాళ్ళకి. అది మనీ పరంగా అయితే అది మీ బిజినెస్ డీల్స్కి సంబంధించినవి ఉంటుంది. అంటే మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా మీరు వేరే వాళ్ళకి మీ మనసులో ఉన్న మాట చెప్పడం కానీ, ఇలాంటి విషయాలలో ఈరోజు జరుగుతాయి. మీరు అనుకున్నది జరుగుతుంది. అంటే మీరు వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని ఈరోజు మీరు చెప్పగలుగుతారు. అది మనీ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా, లేదు మీకు సంబంధించిన వ్యక్తుల పరంగా అయినా, అది మీ రిలేషన్ పరంగా అయినా మీరు ఈరోజు విషయం చెప్పగలుగుతారు. ఇంకొకటి, ఏదైనా గతం తాలూకు జరిగిన వాటికి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు జరిగిపోయిన వాటి వల్ల ఇప్పుడు మీరు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే దానికి సంబంధించి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. గతం గురించి ఎక్కువగా ఆలోచించద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాని తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడద్దు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూడండి, ఈరోజు గురించి మాత్రమే ఆలోచించండి. మీకేదో విషయంలో చాలా బాధ కలుగుతున్నట్టు ఫీల్ అవుతారు ఈరోజు. అంటే అదే చెప్తున్నాను కదా, గతంలో ఏదైనా జరిగి ఉంటుంది, దాని గురించి ఎక్కువ మళ్ళీ 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 మననం చేసుకోవడం, దాని గురించి ఎక్కువ ఆలోచించడం, దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం, బాధపడడం, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. లేదు మీకేదైనా వర్క్ పరమైన విషయాల్లో, మీ రిలేషన్ పరమైన విషయాల్లో మీరు ఏదైనా నెగిటివిటీని చూడాల్సి వస్తుందేమో అన్న భయం కూడా మీలో ఉంటుంది. అంటే గతం తాలూకుది భయపడుతున్నారు, ఏదైనా చూడవలసి వస్తుందేమో, అంటే మీరు ఒక డేర్ స్టెప్ వేయడానికి భయపడుతున్నారు అనమాట. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే ఒకరికి అవకాశం ఇచ్చే స్టేజ్లో ఉన్నారు కనుక మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా లైట్గా తీసుకోండి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నా, ఏదైనా నెగిటివ్ టాక్ చేస్తూ ఉన్నా, లేదు మీరు 10 మందిలో ఉండి మీ మాట కాదు, మా మాటే చెల్లాలి అన్న రీతిలో మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా, మీరు కొంచెం సమన్వయం పాటించండి. ఎందుకంటే మీ మీ మనసుకి ఏదో పెద్ద గాయం జరిగి ఉంటుంది. అది కెరియర్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, మీకు మీరుగా కొంచెం
స్టెబిలిటీగా ఉండండి. మీకు మీరే నచ్చ చెప్పుకోండి, అంతా బాగుంటుంది. ఒకటి మీరే ఇంకొకరికి అవకాశం ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కనుక మీరంతా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా దూర ప్రాంతాలకు మీరు వెళ్ళవచ్చు, లేదా వేరే వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు. అంటే ఇది బిజినెస్ డీల్ పరంగా అయి ఉంటుందండి. ఏదైనా బిజినెస్ డీల్ పరంగా మీరు ఇంతకుముందు ఏదైనా డీల్ చేసుకొని ఉంటే దానికి సంబంధించి వాళ్ళే మీ దగ్గరికి రావచ్చు, లేకపోతే మీకే అవకాశాన్ని వాళ్ళు కల్పించవచ్చు. ఇది రిలేషన్ పరంగా అయితే మీ మీ పర్సన్ మాత్రం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇంకొకటి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే మనీ గ్రోత్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే ఉన్న పరిస్థితుల్లో మనీని ఎలా సంపాదించాలి, మనీని ఎలా గ్రోత్ చేసుకోవాలి, కెరియర్ని ఎలా కాపాడుకోవాలి, లేదు జాబ్ని ఎలా కాపాడుకోవాలి, అంటే దానికి సంబంధించిన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి రిలేషన్ పరంగా అయితే ఒక నిర్ణయం తీసుకోలేక అలా స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నారు అనమాట. ఇటు రిలేషన్ గురించి అయినా, కెరియర్ గురించి అయినా, లేదు జాబ్ గురించి అయినా, మీ మనీ గ్రోత్ గురించి అయినా, దేని గురించి అయినా ఆలోచిస్తున్నారు. ఇలాగా ఇది ఎలా చేయాలి అన్న ఆలోచన ఈరోజు మీకు ఉంటుంది. ఇంకొకటి హ్యాండిల్మెంట్ పొజిషన్లో ఉంటున్నారు. ఏ విషయాన్నైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ హ్యాండిల్మెంట్ పొజిషన్లో ఉండొద్దు. ఈ హ్యాండిల్మెంట్ పొజిషన్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ పనిని సవ్యంగా చేయడానికి, ముందుకు రావడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు దానికి మీకు ఎంత వీలైతే అంత ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. అది ఏ విషయంలో అయినా అలా ఎఫర్ట్స్ పెట్టి ఆలోచించండి. హ్యాంగ్‌మ్యాన్ పొజిషన్లో ఉంటే ఏంటి అని అంటే మీరు ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేరు, మీరు చేయాలనుకున్న పనిని సరిగ్గా చేయలేరు. మీరు ఇలాంటి పొజిషన్లో ఉండొద్దు. డేర్గా ఉండండి, డైనమిక్గా ఉండండి. చేయాలనుకున్న పనిని హ్యాపీగా చేయండి. అది మంచి జరుగుతుందని ఆశించండి. మంచి కోసమే పోరాడండి. మీకు ఎన్నో రకాలైన ఆఫర్స్ రావచ్చు. అది రిలేషన్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ ఎటువంటి ఆఫర్స్ వచ్చినా కూడా మీకు నచ్చిన ఆఫర్నే మీరు ఎన్నుకుంటారంటే మీకు అందులో తృప్తి ఉంది, మీకు సంతోషం ఉంది, ఇందులోనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అన్న నమ్మకం మీకు ఉంటే అదే ఎన్నుకోండి. అంటే ప్రతిదాన్ని తీసి పడేయకుండా మీకు ఏది నచ్చుతుందో దాని పరంగానే వెళ్ళండి. ఎన్ని ఆప్షన్స్ చుట్టూ ఉన్నా నచ్చిన దాన్ని ఎన్నుకుంటారు ఎవరైనా. అది జాబ్ అయినా, కెరియర్ అయినా, రిలేషన్ అయినా. అలాంటి పొజిషన్లో ఉన్నారు కనుక మీకు నచ్చిన దాన్ని ఎన్నుకోండి. దానివల్ల మీరు హ్యాపీగా ఉండేట్టు చూసుకోండి. ఇంకొకటి కొంచెం మనీ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఇంకా జాబ్ పరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనీ పైన ఎక్కువ ఉందండి ఈరోజు మీకు. మీరు మనీ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. మనీ గ్రోత్ పైన ఈరోజు మీ ఫోకస్ అంతా ఉంటుంది. జాబ్ పరంగా ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనుకుంటారు. అంటే మీకు మీరుగానే ఆలోచించుకుంటారు. అంటే ఇది స్వార్థము అని కాదు, కాకపోతే మీ జాబ్ గురించి అంటే మీ పని గురించి మీరు ఆలోచించుకోవడం, తద్వారా వచ్చే లాభాన్ని పొందాలనుకోవడం, దానివల్ల మీకు ఎంతవరకు లాభం వస్తుంది అని ఒక అంచనా వేసుకోవడం. అంటే మీకు మీరుగా ఒక ప్రాక్టికల్గా ఉంటారు, మీకు మీరుగా స్వార్థంగా ఉంటారు. అది అందులో తప్పు లేదు. ఎందుకంటే మీ పని మీద మీ ఫోకస్ ఉంటుంది. దానికి సంబంధించిన దానిపైన ఎంత వస్తుంది, నాకు లాభం ఏంటి, నేను ఈ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే నాకు తర్వాత ఎంత వస్తుంది అన్న ఆలోచనలో ఎక్కువగా ఉంటారు. ఈరోజు మీరు ఓవరాల్గా ఎక్కువగా ఆలోచించేది మనీ గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీరు పెట్టే పెట్టుబడుల వల్ల వచ్చే లాభాల గురించి ఆలోచిస్తారు. ఇంకొకటి మీకు ప్రతి విషయంలో జస్టిస్ జరుగుతుందండి. అంటే మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, ఈరోజు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే మీకు ఈరోజు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. ఒక న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. తద్వారా మీకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ 10 ఆఫ్ వాండ్స్. ఇది మీకు కొంచెం భారంగా అనిపించినా దాన్ని మీరు బలంగా మార్చుకుంటారు. మీరు చేస్తున్న పని భారంగా అనిపించవచ్చు. అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు. అంటే ఓవర్ టైం చేయడం కానీ, ఉన్న టైంకి ఇంకాస్త ఎక్కువ చేయడం కానీ, లేదు ఒక 1 వీక్ క్యాంప్కి వెళ్ళాల్సి వస్తే ఇంకొక 1 వీక్ ఎక్కువ వెళ్ళే అవకాశం రావడం కానీ, ఇలాంటివి ఏమైనా జరగచ్చు. అంటే ఓవర్లోడ్గా ఫీల్ అవుతారు, ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతారు, కానీ సక్సెస్ని చూస్తారు. ఇది రిలేషన్ పరంగా అయితే మీరు మీ రిలేషన్లో భారంగా ఫీల్ అవుతున్నారు, కానీ మీ రిలేషన్ని నిలుపుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్. అంటే మీ ప్రేమానుబంధాలు బలపడతాయి.
మీ ప్రేమ వివాహానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇది వివాహాది శుభకార్యాలకైనా కావచ్చు, మీ కెరియర్ పరంగా అయినా కావచ్చు, మీ జాబ్ పరంగా అయినా కావచ్చు, అన్నిటికీ ఇది మంచి రోజు. ఈరోజు మీకంతా బాగానే జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అది వర్క్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, లేదు రిలేషన్ పరంగా కానీ, మీరు ఎవరికో ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అంటే మీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టడం, అంటే ఆఫర్ చేయడం వాళ్ళకి. ఈ డీల్ ఇలాగుంది అని బిజినెస్ పరంగా చేయడం, లేకపోతే ఈ జాబ్‌లో ఇలా తీసుకోవాలని మీకు సంబంధించిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం. రిలేషన్ పరంగా అయితే వాళ్లకు ప్రపోజ్ చేయడం. ఒక కొత్తదనం మీ జీవితంలోనికి రాబోతుంది. అంటే అది ఏ రకంగానైనా, మనీ పరంగా కానీ, మనీ ఓవర్‌ఫ్లో కానీ, లేదు మీ ప్రేమకు సంబంధించిన విషయమే కానీ, మీ వివాహానికి సంబంధించిన విషయమే కానీ, లేదు మీ గృహానికి సంబంధించిన విషయమే కానీ, కుటుంబానికి సంబంధించిన విషయమే కానీ, ఏదైనా కూడా ఈరోజు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎదుటి వాళ్ళ ప్రేమని మీరు ఎక్కువగా పొందుతారు. ఎదుటి వాళ్ళ అభిమానాన్ని మీరు ఎక్కువగా పొందుతారు ఈరోజు ఓవరాల్‌గా బాగుందండి. ఈరోజు మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకటి, గతం గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అది మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది, నేనేం చేయగలుగుతున్నాను అన్నదే ఈరోజు మీ చేతుల్లో ఉన్న పని. దాన్నే సవ్యంగా చేస్తూ ముందుకెళ్ళండి. ఇది అండి ఈరోజు మీకు డివైన్ ఇస్తున్న గైడెన్స్ ఇది. ఇలా ఉండమని చెప్తుంది డివైన్ మీకు ఈరోజు. మీకంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.